రాజమహేంద్రవరం పుష్కరఘాట్లో వేంచేసి ఉన్న శ్రీ వీరభద్ర స్వామి వారి 67వ వార్షికోత్సవ సంబరాలు అంబరాన్ని తాకాయి. శుక్రవారం తెల్లవారుజామున 4:05 మూల విరాట్కి అభిషేకం పంచహారతిని ఆలయ ప్రధాన అర్చకుడు మేడా బ్రహ్మాజీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వీరభద్ర స్వామి విగ్రహ ప్రతిష్టాపన చేసి 17 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మహాసంబరం నిర్వహించారు. ఆలయంలో అప్పగించిన వీరభద్రులకు 11 రోజుల పాటు సంబరాలు జరుగుతాయని ఆలయ కమిటీ తెలిపింది. నగరంలోని పలు ప్రాంతాల నుంచి తెచ్చి వీరభద్రులను పుష్కర్ ఘాట్ వద్ద ఉన్న ఆలయం నుంచి ఊరేగింపుగా కోలగుమ్మం లక్ష్మీవరపుపేట మీదుగా తీసుకుని వెళ్లి మరీ ఆలయం వద్దకు చేర్చారు. ఈ మహాసమరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్ రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రాం, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు తదితరులు స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరభద్రుల సంబరంతో పాటు వివిధ రకాల దేవతామూర్తుల వేషధారణలో కళాకారులు అందరినీ విశేషంగా అలరించారు. గత 67 సంవత్సరాల నాటి దేవాలయమని ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా స్వామి సంబరాలు జరుగుతూ ఉండడం, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొనడం రాజమండ్రి నగరానికి శుభమన్నారు. ఆ పరమశివుడి దివ్యాశీసులు ప్రజలందరిపైన ఉండాలని ప్రార్థించారు. ప్రతి ఏటా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న ఆలయ కమిటీని అభినందించారు. రాజమండ్రి పుష్కరాల రేవులో వేయించేసిన శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో శ్రీ వీరభద్రస్వామి వారి విగ్రహం ప్రతిష్ఠ చేసి నేటికి 17 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా శ్రీ వీరభద్రస్వామి వారికి మహాసంబరం జరుగుతున్నది. ఈ మహాసంబరం అంటే స్వామివారికి ఈ ఆలయంలో అప్పచెప్పిన వీరభద్రులందరికీ కూడా ఆ రోజు సంబరం జరుగుతుంది. అంటే ఈ ఆలయంలో వివాహం కానీ గృహప్రవేశం కానీ జరిగితే ముందుగా వీరభద్రుడు సంబరం చేయించుకొని ఆ తర్వాత ఇక్కడ వీరభద్రుని అప్పచెప్పిన తర్వాత ఆ కార్యక్రమం మొదలు పెట్టుకుంటారు. అటువంటి వారందరూ కూడా ఈ వీరభద్రస్వామి విగ్రహం ప్రతిష్ఠ చేసిన రోజు ఆ భక్తులు ఆ వీరభద్రుని అప్పచెప్పిన వాళ్ళందరూ కూడా వచ్చి తమ వీరభద్రుల్ని తలపై పెట్టుకొని రాజమండ్రి అంతా ఊరేగింపుగా జరిగి స్వామివారిని మళ్ళీ యథాస్థానంలో ప్రతిష్ఠ చేస్తారు. బాగా ఒక్కరోజే స్వామివారి విగ్రహం ప్రతిష్ఠ చేసిన రోజు ఫిబ్రవరి 23వ తారీఖున ఒకరోజే అంగరంగ వైభవంగా చేసేవారం. అంటే జనం బాగా ఎక్కువ తండోపతండాలుగా వస్తాం వల్ల ఈ రాజమండ్రి పురవీధుల్లో కూడా సరిపోకపోవడం వల్ల 11 రోజులు అంటే రోజుకి కొద్దిమందికి చొప్పున 11 రోజులు స్వామివారికి మహాసంబరం, 11 రోజులు కూడా 11 సంబరాలు జరుపున స్వామివారికి ప్రతిరోజు సంబరం జరుగుతుంది అనమాట. తర్వాత అది మొదటి రోజు 23వ తారీఖు స్వామివారి విగ్రహం ప్రతిష్ఠ చేసిన రోజు ఆ రోజు స్వామివారికి మహాసంబరం జరిగిన తర్వాత స్వామివారికి వచ్చిన భక్తులందరికీ కూడా అన్నదానం దగ్గర ఒక 2000 పైన భక్తులకి అన్నదానం కూడా జరుగుతుంది. 11 రోజులు అంటే మొదటి రోజు అన్నదానం జరుగుతుందండి. ఆ తర్వాత 11 రోజులు కూడా స్వామివారికి పులిహార దద్దోజనం వచ్చిన భక్తులందరికీ కూడా పులిహార దద్దోజనం ప్రసాదం పంచిపెట్టడం జరుగుతుంది.